సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈ మధ్యకాలంలో చాలామంది ఏమడుగుతున్నారంటే, గురువుగారు మాస్టర్ బెడ్రూమ్ ఇంట్లో అన్ని రూమ్స్ కంటే పెద్దగా ఉండాలా అంటే, మేము ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోబోతున్నాం, ఆర్కిటెక్ట్కి ఏదైనా సలహా ఇవ్వడానికి కొన్ని పాయింట్స్ కావాలి మాకు. ఏ రూమ్ ఎంత ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి? మా వాస్తు శాస్త్రంలో మనం పాటించేది 1% ఆఫ్ వాస్తు ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకంటే వాస్తు శాస్త్రం ఒక మహా అనంతం. ఎన్నో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటూ ఉన్నాయి. మనం పాటించేది ఇప్పుడు 1%. ఏ రూమ్ ఎంత సైజు ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అన్నది కూడా ఒక టెక్నాలజీ. వాస్తులో కొన్ని క్యాలిక్యులేషన్స్ అంటూ ఉంటాయి. కానీ మనం మామూలుగా ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఇళ్ళల్లో అవన్నీ మనం పాటించామనుకోండి, అసంభవం, ఇల్లు కట్టుకోలేము. అంత పెద్ద ప్లాట్ ఉండాలి, అవుతుందా? 40-50 గజాల్లో ఇల్లు కట్టుకుంటున్నాం. నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి చిన్నవాడు కూడా 20 గజాల్లో ఇల్లు కట్టుకునేవాడు కూడా హాయిగా ఉండాలి. అంటే ఉన్న దాంట్లో మరి కోటీశ్వరుడు అవుతాడని కాదు. అన్నది నా తప్పన. సరే, బాగా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి, మేము బాగా కట్టుకోగలం అంటే అలాంటి వాళ్ళకి మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి కట్టచ్చు. ఏ రూమ్ ఎంత ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ అంటూ ఉంది వాస్తులో. అది పెద్ద పెద్ద భవనాలకి బాగా డబ్బున్న వాళ్ళు కట్టుకునేప్పుడే వీలవుతుంది. మామూలుగా ఇల్లు కట్టుకుంటున్నాం, 100 గజాల్లో 20 గజాల్లో 200 గజాలు ఇల్లు కట్టుకుంటున్నాం, అది పాటించడం కొంచెం ఇబ్బంది. కానీ ఫండమెంటల్గా ఏంటంటే, అన్ని రూమ్స్ కంటే నైరుతి రూమ్ కొంచెం విశాలంగా ఉండాలి, సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి. ఎందుకు ఉండాలి? దాంట్లో ఏమైనా సైన్స్ ఉందా అంటే, ఏంటంటే ఇల్లు అన్నాక ఎన్నో సామాన్లు ఉంటాయి. నైరుతి బెడ్రూమ్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అందులో ఉంటే. పైగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళు ఫ్యామిలీని చక్కగా నడిపించగలరు. లేదు వాళ్ళు ఇప్పుడు ఏం పని చేయట్లేదు, కొడుకు అయినా ఎవరైతే ఫ్యామిలీ నడిపిస్తున్నారో వాళ్ళకైనా ఇవ్వచ్చు బెడ్రూమ్, తప్పేం లేదు అందులో. లేదు మూర్ఖంగా పెద్దవాళ్ళకే ఇవ్వాలన్న అన్నది ఏం లేదు, ఇప్పుడు ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, అన్నీ వదిలేసారు, ఇంకా కృష్ణారామాన్ని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సో అబ్బాయిలు ఎవరో అబ్బాయి నడిపిస్తున్నాడు ఇల్లంతా కూడా. సో అతనికి ఇవ్వడం తప్పేం లేదు నైరుతి బెడ్రూమ్. అప్పుడే ఆ కమాండ్ అంటూ ఉంటుంది. లేదు మూర్ఖంగా పెద్దవాళ్ళకే ఇవ్వాలి అని తప్పు, చల్లదు అది. సో పెద్దగా ఎందుకు ఉండాలి అంటే, ఇంట్లో ఎంతో సామాన్లు ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఏదైనా రూమ్ ఉందనుకోండి, ఖాళీగా ఉన్న రూమ్లో డిఫరెన్స్ ఏం కనబడుతుంది మనకు? ఎక్కువ అవుతుంది సౌండ్, మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. నైరుతిలో కొంచెం ఆక్యుపై ఉండాలి, నైరుతి బరువుగా ఉండాలి. అంటే నైరుతి బరువుగా ఉండాలంటే చాలామంది ఏం చేస్తున్నారు, నేను అక్కడక్కడ చూస్తుంటాను, పెద్ద రాళ్ళు తీసుకొచ్చి పెడతారు నైరుతిలో. అది చూడగానే అర్థమైపోతుంది. ఇంట్లో ఉన్న వెయిట్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ చేసే వెయిట్స్ ప్లేట్స్ అన్నీ కూడా నైరుతిలో పెడుతుంటారు. అది చూడగానే అర్థమవుతుంది, ఓహో వీళ్ళు నైరుతిలో బరువు ఉండాలని పెట్టారు కదా. మరి నైరుతిలో బరువు అనేది సమస్య కాదు ఇక్కడ. నైరుతి రూమ్ కాంపాక్ట్గా ఉండాలి. కాంపాక్ట్గా ఉన్న రూమ్లో సౌండ్ ఎలా ఉంటుంది? సౌండ్ అబ్జర్వ్ అవుతుంది, అక్కడ రీసౌండ్ అవ్వదు అక్కడ. సో నైరుతిలో అలా ఉండాలి రూమ్. నైరుతిలో ఉన్న సామాన్లన్నీ కూడా, ఇంట్లో ఎక్కువ సామాన్లన్నీ నైరుతిలో ఉంటాయి కాబట్టి నైరుతిలో కొంచెం సౌండ్ అంటూ అబ్జార్ప్షన్ ఉంటుంది, అక్కడ ఎక్కువ అవ్వదు. అదే ఈశాన్యంలో తక్కువగా ఉండాలి, పెద్ద పెద్ద సోఫాలు వేయకూడదు, లైట్ ఫర్నిచర్ ఉండాలి, అప్పుడు అక్కడ సౌండ్ రీసౌండ్ రావాలి అక్కడ, అది ముఖ్యం. అలా అన్ని రూమ్స్ కూడా అలా తీసుకురావాలి. కొంతమంది ఇళ్ళల్లో చూశాను, నైరుతిలో రూమ్ ఉంటుంది కానీ అందులో కాట్ ఉండదు, వాయువ్య రూమ్లో కాటు వేసుకొని పడుకుంటారు. ఇల్లంతా వాచిపరంగా ఉంటుంది కానీ కంప్లైంట్, మాకు బాగలేదు ఇంట్లో అని. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లంతా బాగానే ఉంటుంది, వాడుకోవడంలో పొరపాట్లు. మనం వాచిపరం కట్టుకున్నామంటే సరిపోదు, దాన్ని యూజ్ చేసే పద్ధతి కూడా ఉంటుంది, కరెక్ట్గా యూజ్ చేయాలి. ఆ ఫ్లూట్ ఉంటుంది, ఫ్లూట్ మనం ఎలా యూజ్ చేస్తే ఆ మ్యూజిక్ వస్తుంది.
అలాగే ఇల్లు కూడా నైరుతిలో కాట్ ఉండాలి కంపల్సరీగా. కొంతమంది పెద్దవాళ్ళు కింద పడుకోమన్నారండి, బ్యాక్ పెయిన్ ఉంది, అందుకే మంచం తీసేసాం, కింద పడుకుంటున్నారు, తప్పది. అక్కడ మంచం కంపల్సరీగా ఉండాలి కాట్. వాయువ్యం బెడ్రూమ్లో లేకుండా పర్వాలేదు. నైరుతి బెడ్రూమ్లో కాట్ లేకుండా కొంతమంది ఈశాన్యం బెడ్రూమ్లో కాటు వేస్తుంటారు, అది కూడా దోషం, వాడడంలో పొరపాటు. సో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కువగా అక్కడే ఉంటాయి కాబట్టి నైరుతి బెడ్రూమ్లో కొంచెం అక్కడ రిజల్ట్ బాగుంటుంది. ఎక్కువ సామాన్లన్నీ అక్కడే పెట్టుకుంటే, అందుకే ఆ రూమ్ కొంచెం పెద్దగా ఉండాలి. కానీ కంపల్సరీగా పెద్దగా ఉండాలి అంటే, కంపల్సరీ పెద్దగా ఎందుకు ఉండాలంటే సామాన్లన్నీ అక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కాంపాక్ట్గా ఉంటుంది. చిన్నగా కట్టుకొని మిగతా రూమ్లు పెద్దగా కట్టుకుంటామంటే నైరుతి కొంచెం దోషపూరితం అవుతుంది. మిగతా రూమ్లన్నీ కూడా ఆక్యుపై అయిపోయి ఉంటాయి, ఇక్కడ సౌండ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల దోషమే. ఎప్పుడైనా ఇంట్లో ఏ దోషం ఉన్నా పర్వాలేదు, కానీ నైరుతి దోషం, ఈశాన్య దోషం ఉండకూడదు. చాలా ఘోరమైన ఫలితాలు ఉంటాయి. సాయి రక్ష.